హాయ్ ఫ్రెండ్స్. రోడ్ సైడ్ బండి మీద తయారు చేసుకునే చట్నీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. రోడ్ సైడ్ బండి మీద చట్నీ ఎంత టేస్టీగా ఉంటుందో అదే రుచిగా మనం కూడా ఇంట్లో ఈ చట్నీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని దాంట్లో ఒక కప్పు పల్లీల్ని తీసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నా కదా! ఈ మెజర్మెంట్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఒక కప్పు పల్లీల్ని తీసుకున్నా ఇక్కడ. ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కూడా వేరే మెజర్మెంట్స్‌తో తీసుకోవచ్చండి. నేను కొంచెమే తీసుకున్నాను. ఆ కప్‌తో కప్పుడు తీసుకున్నాను. ఎగ్జాక్ట్‌గా 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. పల్లీల్ని ఇప్పుడు దోరగా వేయించుకోవాలి. వేగేంత వరకు కలుపుతూ ఉండాలండి. పల్లీలు ఎక్కువ వేగినా చట్నీ మాడు వాసన వస్తుందండి. అలానే లైట్‌గా వేయించామనంటే పచ్చి స్మెల్ వస్తుంది చట్నీ. చూసారు గదండీ! పల్లీలు వేగాయి. ఇప్పుడు ఈ పల్లీల్ని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకోవాలి. చూసారు గదండీ! నేను 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర కొంచెం బ్రౌనిష్ కలర్‌లో వచ్చాక ఒక కప్పు ముందు తీసుకున్నాం గదండీ! ఒక కప్పు పచ్చిమిర్చి. ఫస్ట్‌లో తీసుకున్న కప్పునే నేను మెజర్‌మెంట్ తీసుకున్నా అండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి ఒక కప్పు వేశాను. పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి. యాక్చువల్‌గా పచ్చిమిర్చి వేయించేటప్పుడు పైన మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే పచ్చిమిర్చి ఒక్కోసారి చిల్లుతుంది పైకి. ఫేస్ పైన అలా పడొచ్చు. ఎప్పుడైనా పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు హాఫ్ కట్ చేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడైతే చూసారు గదండీ! పచ్చిమిర్చి వేగాయి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం వేయించుకున్న పల్లీలు వేసేసుకుందాము. నేనైతే ముందే పొట్టు తీసి పెట్టుకున్నా అండి పల్లీలు. వేయించుకున్న తర్వాత కొంచెం చల్లారాక పల్లీల్ని పొట్టు తీసుకోవాలి. పల్లీలు వేయించాక వెంటనే వేడిలో పొట్టు రాదండి. కొంచెం చల్లార్చిన తర్వాత పల్లీల్ని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి పక్కకి. ఆల్రెడీ పల్లీల్ని పొట్టు తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వుల్ని యాడ్ చేసుకోవాలండి. ఈ నువ్వులనేవి మీకు ఆప్షనల్ అండి. స్కిప్ చేసుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అంటే పర్టిక్యులర్‌గా వేయాలని ఏం లేదు. నేనైతే వేశాను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నువ్వులు. ఇప్పుడు దీన్ని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలండి. చూసారు గదా! ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్‌లోకి వీటిని తీసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్‌లోకైతే వేసుకుంటున్నా అండి. ఇప్పుడైతే మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు పుట్నాల పప్పునైతే వేసుకోవాలి. పచ్చి పప్పుని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మరో కప్పు పచ్చి కొబ్బరిని తీసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్‌ని కట్ చేసుకొని కప్పుడు తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న వాటిలోకి 2 చింతపండు రెబ్బల్ని వేసుకోవాలి. వేసుకొని కొన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేశాక ఇలా వచ్చింది. దీన్నైతే బరకగా పట్టుకోవాలి. మెత్తగా స్మూత్‌గా పడితే అంత టేస్ట్ అనిపించదండి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్‌లో వేసుకొని దీనికి ఇప్పుడు పోపు వేసుకుందామండి. స్టవ్ పైన అదే కడాయిని పెట్టి దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసుల్ని వేసుకోవాలి. పోపు దినుసులంటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవి 1 టేబుల్ స్పూన్ వేసుకొని
పోపు దినుసులు వేగాక ఒక 4 ఎండుమిర్చిని తీసుకొని దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఎండుమిర్చి కొద్దిగా వేగాక దీంట్లోకి కొంచెం కరివేపాకుని వేసుకోవాలి. ఒకసారి దీన్ని కలుపుకోవాలండి. దీన్ని చట్నీలో వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రోడ్ సైడ్ బండి మీద చేసే చట్నీ రెడీ అయిపోయింది. అదే టేస్ట్ వస్తుందండి. ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను ఇంట్లో ఎప్పుడు ఇలాగే చట్నీ ప్రిపేర్ చేసుకుంటా ఫ్రెండ్స్. నిజంగా చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సేమ్ రోడ్ సైడ్ బండి మీద చట్నీలానే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.